హ్యాపీరావు వల్ల అయ్య కథ చూద్దాం ఇడ 3 కోట్ల పరిహారం స్వాహ మిడ్మానేరు ముంపునకు గురైన వరదవెల్లి 2009లో పరిహారం ఇచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం తాజాగా స్థానిక జడ్పీటీసీ మాజీ సర్పంచ్ ఎంపీటీసీ కుమ్మక్కు 9 మంది మహిళల పేరుతో కాగితాలపై ఇల్లు సృష్టి గ్రామస్తుల ఫిర్యాదుతో ఆగిన చెక్కుల పంపిణీ ఈ స్కామ్ కు కర్త కర్మ క్రియా ఎంపీ సంతోష్ రావు తండ్రి రవీందర్ రావు. అసలు యాక్చువల్ గా ఈ హ్యాపీ రావుకు సంబంధించి వాళ్ళ చెల్లె తర్వాత ఈయన తర్వాత వీళ్ళ నాయన రకరకాల వీళ్ళంతా చుట్టాలు పక్కన అందరూ కలిసి ఎక్కడ మిడ్మానేర్లో మా భూమి పోయింది తర్వాత ఇండ్లు పోయినాయి అని చెప్పేసి పరిహారం తీసుకుంటూ ఈ పేదలు వరదపల్లి అలా ఈ పరిహారం తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్లు పెట్టేసి పరిహారం తీసుకున్నారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. అవి వాటికి సంబంధించి మన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, మా దగ్గర ఆ పేపర్లు కూడా ఉన్నాయి. ఏది 2005లో మొదలై 2018లో పూర్తయిన మిడ్మానేర్ ప్రాజెక్టు పరిహారం ఎప్పుడూ రాగా కొత్త గ్రామాలు సైతం ఏర్పడ్డాయి. అయితే ఆ ప్రాజెక్టు పరిహారం మళ్లీ పొందేందుకు ముంపు గ్రామం మాజీ సర్పంచ్ ఎంపీటీసీ స్థానిక జడ్పీటీసీ కాగితాలపై మహిళల పేరు మీద ఇళ్లను సృష్టించి అధికారులతో బై నెంబర్లు వేయించి పరిహారానికి అప్లై చేయించారు. తాజాగా 3 కోట్ల రూపాయల చెక్కులను రావడంతో గ్రామస్తుల ఫిర్యాదు మేరకు అధికారులు ఆ చెక్కులు మంజూరు చేయలేదు. దీని వెనుక కర్త కర్మ క్రియ అంతా బీఆర్ఎస్ నేత ఎంపీ సంతోష్ రావు తండ్రి రవీందర్ రావు అని ప్రచారం జరుగుతున్నది. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మన్వాడ గ్రామంలో మానేరు నదిపై మిడ్మానేరు డ్యాం నిర్మించారు. 2005లో మొదలైన ఈ ప్రాజెక్టు పనులు 2018కి పూర్తయినాయి. అయితే ఈ డ్యాం కింద ముంపునకు గురైన గ్రామాలకు పరిహారం చెల్లించడం అయిపోయింది. అయితే ఆ ముంపు గ్రామంలోనే వరద వెళ్ళి ఉన్నది. 2009లోనే వారికి పరిహారం రావడంతో కొత్త గ్రామాన్ని ప్రజలు నిర్మించుకున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొదురుపాక జడ్పీటీసీ వరదవెల్లి గ్రామ ఎంపీటీసీ ఆయన తమ్ముడు సర్పంచ్లు కుమ్మక్కై వరదవెల్లికి సంబంధించిన 9 మంది మహిళల పేరుతో కాగితాల మీద ఇళ్లను సృష్టించారు. ఇల్లు లేవంట, కాగితాల మీద సృష్టించారు. 2009లో వాళ్ళ భర్తల పేరు మీద పరిహారం వచ్చిన నేపథ్యంలో ఇళ్లకు బై నెంబర్లు వేయించి ఇళ్లకు కూడా వేసినట. మహిళల పేరు మీద ముంపు పరిహారానికి 2018లో అప్లై చేయించారు. దీంతో అప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో అధికారులు కూడా కళ్ళు మూసుకొని ఆ ఫైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ పరిహారానికి సంబంధించి ఇటీవల 3 కోట్ల రూపాయల చెక్కులు రిలీజ్ అయ్యాయి. విషయం తెలుసుకున్న కొందరు గ్రామస్తులు తమకు కూడా పరిహారం ఇప్పిస్తామని చెప్పి 9 మందికే ఎట్లా ఇప్పిస్తారని నిలదీసినట్లు సమాచారం. అయితే ఇదే సమయంలో కలెక్టరేట్ లో వారు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేశారు. అంతేకాకుండా మొన్న జిల్లా కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ లో సైతం ఫిర్యాదు చేశారు. దీంతో చెక్కులు మంజూరు ఆగిపోయింది. అయితే ఇదంతా బీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు తండ్రి రవీందర్ రావు స్కెచ్ ప్రకారమే జరిగినట్టు ప్రచారం జరుగుతున్నది. మండలంలో ఆయనకు తెలియకుండా ఏమీ జరగదని ఆయన ఆదేశాల ప్రకారమే మాజీ సర్పంచ్ ఎంపీటీసీ ఆయన తమ్ముడు జడ్పీటీసీకి 3 కోట్ల రూపాయల స్కామ్ కు తెర తీశారని ఆరోపణలు వస్తున్నాయి. మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తున్నదని ఆ 3 కోట్ల రూపాయలు మింగిన ఎవరు ఏమీ చేయలేరనే ఆలోచనతోనే ఇదంతా చేశారని ప్రజలు అంటున్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవడం, స్థానిక ప్రజలు నిలదీయడంతో ఈ స్కామ్ బయటికి వచ్చినట్టు తెలుస్తా ఉన్నది. ఎంపీ సంతోష్ రావు తండ్రి రవీందర్ రావు స్థానిక జడ్పీటీసీ ఎంపీటీసీ ఆయన తమ్ముడు మాజీ సర్పంచ్లపై విచారణ చేసి శిక్షించాలని వరదవెల్లి గ్రామస్తులు కోరుతున్నారు. 3 కోట్ల రూపాయలు వీళ్ళ నాయన వేసుకుపోయినట. ఏది లేని ఇండ్లు ఉన్నట్టుగా మహిళల పేరుతో రాసి పైసలు 3 కోట్ల రూపాయలు వేద్దామని ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళ ఆఫీసర్లు కూడా వీళ్ళ ఆఫీసర్లు తీసుకొని లోపల గుంజాల వాళ్ళని ఒక్కొక్కరిని. వాస్తవం. ఈ దొంగల వల్ల ఇట్లా చాలా మంది ఉన్నారు. కొంతమంది ఈ దొంగల వల్ల ఏమైతుందంటే ప్రజాధనం అంతా వృధా అయిపోతుంది. ఎట్లేస్తారు రాబాయ్, ఎట్లే బాగా మంజూరు అవుతాయి, చూసేది లేదు పీకేది లేదు. ఇట్లా ఉట్టిగా వెళ్ళిపోతాయి. మంజూరు కావు. ఈ లంగలు లోపలేయాలి అసలు యాక్చువల్ గా.